హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు జాహ్నో డైరీస్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. సో, దానికోసం నేను నైట్ డిన్నర్ కోసం ఏమేమి ప్రిపేర్ చేశానో చూపిస్తా. సో, ఫస్ట్ వచ్చేసి బ్రౌనీ చేశాను. అది మార్నింగ్ చేసుకున్నాను జాహ్నో స్కూల్‌కెళ్ళినప్పుడు. అండ్ నెక్స్ట్ ఇవి బొబ్బట్లు చేద్దామని పప్పు బెల్లం వేసి పెట్టాను. ఇంకా కొంచెం పేస్ట్‌లా అనిపిస్తుంది. అది కొంచెం థిక్‌గా అవ్వడానికి ఇంకొక 10 మినిట్స్ స్టవ్ మీద పెడదామని చూస్తున్నా. ఇంక ఇది నెయ్యి అనమాట. ఇది మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం తెచ్చుకున్నాను. అప్పటినుంచి ఏమీ స్వీట్స్ అట్లా నెయ్యి ఏమి వాడలేదు. సో, ఇంక బొబ్బట్లు యూజ్ చేద్దామని తీసా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా స్టార్టర్ చేద్దాం అనుకున్నా. సో, ఇది కార్తీక మాసం కార్తీక మాసం వచ్చేసింది కాబట్టి ఇంక నాన్ వెజ్ లేకుండా పన్నీర్‌తో స్టార్టర్ చేద్దామని అనుకున్నాను. సో, దానికోసం ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. అండ్ అలానే 1 స్పూన్ ఏమో కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇంకా దాంట్లో తగినంత సాల్ట్, కొంచెం పసుపు అండ్ అలానే వీటిని డీప్ ఫ్రై చేస్తా అనమాట పన్నీర్‌ని. సో, కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటున్నాను స్పైసీగా ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ ఇందులోనే గరం మసాలా వేసుకోవాలి. సో, నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలానే వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అలానే కొంచెం చాట్ మసాలా. సో, ఇదైతే బయట నుంచి తెచ్చుకున్నాను. నాకు చాట్ మసాలా ఇంట్లో చేసుకోవడం రాదు. అండ్ అలానే కొంచెం ఫ్లేవర్ కోసం కసూరి మేతి క్రష్ చేసి వేసుకోవాలి. సో, ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. అండ్ నెక్స్ట్ ఇందులోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ పెరుగేసుకొని మంచిగా మసాలా పేస్ట్ లాగా పెట్టుకోవాలి. సో, ఇందులోకి మనం పన్నీర్‌ని ఆల్రెడీ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను నేను స్టిక్స్ లాగా. సో, ఆ స్టిక్స్ ఇందులో వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ అట్లా మ్యారినేషన్‌కి పక్కన పెట్టేసుకోవాలనమాట. సో, నేను ఇవి ఎప్పుడంటే మధ్యాహ్నం 3-4 ఆ టైంలో నేను ఇవి చేసి పెట్టుకుంటున్నాను. సో, వీటిని నేను డీప్ ఫ్రై కూడా చేసేసి పెట్టేసుకుంటాను. సో దట్ ఈయన వచ్చేసరికి ఈవినింగ్ డిన్నర్‌కి నేను ఫ్రెష్‌గా సాటే చేసి ఇవ్వచ్చు. లైక్ మనం మంచూరియా సాటే చేసుకుంటాం కదా! సో, అట్లా సాసెస్ ఏసుకొని చేసుకోవాలి లాస్ట్ ఫైనల్‌గా. సో, ప్రెజెంట్ అయితే నేను వీటిని మంచిగా మిక్స్ చేసి అవన్నీ పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటా ఇప్పుడే. సో, నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు అన్నీ ఒకేసారి వేయకూడదనమాట. అన్నీ అతుక్కుపోతాయి. సో, ఒకటి ఒకటి ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే మనకి సాస్ పాన్స్ ఉంటాయి కదా! సో, అందులో అన్నా సెపరేట్‌గా వేసుకోవాలి. నేను మూకిడి పెట్టా కాబట్టి అన్నీ ఒక్కటిగా స్టిక్ అయిపోతున్నాయి. సో, అందుకోసం ఒకటి ఒకటి స్లోగా ఫ్రై చేసుకోవాల్సొచ్చింది. సో, ఇట్లా సాటే చేయకుండా ఇలా ఊరికే తిన్నా సరే బానే ఉన్నాయి. సో, జాహ్నవ్ అయితే ఇలా ఊరికే తిన్నాడు. సో, నేను చేసుకున్న క్వాంటిటీకి ఇన్నయ్యాయి. మా ఇద్దరికైతే సరిపోతాయి మా ముగ్గురికి. జాహ్నవ్ వెరీ లైట్ తింటాడనమాట ఇలాంటివి. చికెన్ అట్లాంటివైతే తింటాడు. అంత పన్నీర్ అంత ఇంట్రెస్టింగ్‌గా తినడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్‌కి ఫుడ్ ఇంకా బిర్యానీ అండ్ ఒక గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి పెట్టుకుంటే అప్పటికి ఈజీ ఉంటది అని చెప్పి అనుకున్నా. అండ్ దట్ టూ మా యానివర్సరీ మండే వచ్చింది. కార్తీక సోమవారం ఫస్ట్ సోమవారం వచ్చింది. సో, నేను ఈవినింగ్ పూజ చేసుకోవాలి, దీపాలు పెట్టుకోవాలి కాబట్టి సో, అన్నీ ఒకేసారి అవ్వవు కాబట్టి సో, కొన్ని కొన్ని ముందు చేసుకునేవి ముందుగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ గ్రేవీ కర్రీ అన్నా కదా! సో, దానికోసం ఒక మూకిడి పెట్టుకున్నా. సో, అందులో 2 టమాటోస్, కొంచెం అల్లం, వెల్లుల్లి అండ్ అలానే కొంచెం లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అండ్ ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. సో, ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో, ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనిచ్చాక మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. అది కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలనమాట. సో, గ్రేవీ కర్రీ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆల్రెడీ పన్నీర్ స్టార్టర్ చేస్తున్నా కాబట్టి కాజుతో గ్రేవీ కర్రీ చేద్దాము అని ఆల్రెడీ కాజుని కూడా నేను ఒక 2 అవర్స్ బిఫోరే నానబెట్టి పెట్టుకున్నాను. కర్రీ వండే 2 అవర్స్ బిఫోర్. సో, ఇంకా దీంతో మనం కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు. సో, ఈ మసాలా పక్కన వేసేసుకున్నాక అండ్ ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక చిన్న 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. అండ్ అలానే ఇటుపక్క స్టవ్ మీద బిర్యానీ వేసుకుంటున్నాను. సో, 2 ప్యారలల్‌గా అయిపోతాయి. సో, దీని తర్వాత నేను పూజ చేసుకోవాలి. సో, అందుకే ఈ 2 చేసేసి పక్కన పెడితే ఇంకా వేడిగా బొబ్బట్లు అండ్ పన్నీర్ స్టార్టర్ చేద్దాము అని చెప్పి సో, ఈ 2 స్టార్ట్ చేశా. సో, బిర్యానీ కోసం కొంచెం ఆయిల్ అండ్ అలానే కొంచెం ఘీ వేసుకుంటున్నాను.
సో, బిర్యానీ అంటే ఏమీ లేదు. చాలా వెరీ సింపుల్ ప్లెయిన్ బిర్యానీ అనమాట. ఓన్లీ బిర్యానీ మసాలా మాత్రమే వేస్తా. అండ్ నెక్స్ట్ ఇటుపక్క ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. సో, ఆ రెండింటిని బాగా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ ఇటుపక్క బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకుంటున్నా. ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు అండ్ యాలకులు, లవంగాలు అంతే. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. సో, ఇందులో ఇంకేమి వేయను. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటా అంతే. సో, ఇప్పుడు పుదీనా కొంచెం వాష్ చేసి వేసుకుంటున్నాను. అండ్ అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకోవాలి. సో, ఇటుపక్క ఆనియన్స్‌ని కొంచెం కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అవి మాడిపోతాయి అన్నమాట. సో, అందులో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా! సో, అది వేసేసుకోవాలి. సరే ఆ టమాటో పేస్ట్‌లో నేను ఒక 3-4 జీడిపప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉప్పు వేస్తున్నా, అందులో సాల్ట్ వేసుకున్నా. మళ్ళీ నేను మర్చిపోతా అనమాట. ఒక దాంట్లో వేసి ఒక దాంట్లో మర్చిపోతాను. సో, అందుకోసం రెండింట్లో ఒకేసారి ఉప్పు, సాల్ట్ వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మన బిర్యానీలో. అది స్కిప్ చేశాను, మర్చిపోయాను. సో, కొంచెం రైస్ వేశాక గుర్తొచ్చింది. అప్పుడు కొంచెం వేసి పక్కకి ఫ్రై చేసుకున్నా. ఎందుకంటే తర్వాత వేస్తే అల్లం వెల్లుల్లి స్మెల్ ఉండిపోతుందనమాట. అది ఫ్రై అయితేనే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తది. అండ్ నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో ఈ మనం పెట్టుకున్న పేస్ట్ వేసుకున్నాను. సో, అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే ఇంట్లో చేసుకున్న కొంచెం గరం మసాలా, కారం అండ్ ఆల్సో ధనియాల పొడి వేసుకోవాలి. సో, అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలనమాట. సో, ఇటుపక్క బిర్యానీ కోసం రైస్ పెట్టుకున్నా కదా! సో, నేనొచ్చేసి 1 గ్లాస్ రైస్‌కి 1½ గ్లాస్ వాటర్ వేసుకొని పెట్టుకున్నా. అండ్ ఇటుపక్క వేసుకున్న మసాలా ఫ్రై అయ్యాక ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో, అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయినాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ అడ్జస్ట్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ ప్లేట్‌లో పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ మన పన్నీర్ దాని స్టార్టర్ కోసం పెట్టుకున్నాను. అది లాస్ట్‌లో చేద్దాము అని ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. అండ్ నెక్స్ట్ ఇందులో బిర్యానీ రైస్ కొంచెం ఆయిల్‌లో అటు ఇటు ఫ్రై అయినాక అప్పుడు కొలతకి వాటర్ తీసుకున్నాం కదా! సో, ఆ వాటర్ వేసుకోవాలి. అనమాట. ఇంకా 2 సాల్ట్, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని, అన్నీ చూసుకొని ఇంకా సిమ్‌లో పెట్టుకొని బిర్యానీ వచ్చేసి హై ఫ్లేమ్‌లో ఒక 5-6 మినిట్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మట్టిది కాబట్టి మూకిడి. సో, ఆ వేడికి త్వరగానే కుక్ అయిపోతదనమాట. సో, అందుకోసం ఫస్ట్ 5 మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్‌లో పెట్టుకోవాలి. అండ్ సాల్ట్ ఇవన్నీ చూసుకుంటున్నాను నేను ఫస్టే. ఒకవేళ తక్కువైతే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అని చెప్పి.
ఇంకా బిర్యానీ అండ్ బిర్యానీ అండ్ కర్రీ 2 అయిపోయాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ నా పూజ కూడా అయిపోయింది. ఇంకా ఈయన వచ్చే ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ ముందు బొబ్బట్లు వేస్తున్నా వేడిగా ఉంటాయని చెప్పి. సో, నేను ఆల్రెడీ పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను. 2 అవర్స్ ముందే బాగా నానుందనమాట. సో, ఇంక ఇవి ఉండాలు చుట్టుకొని ఇంక మన బొబ్బట్లు తెలుసు కదా! లోపల స్టఫ్ చేసుకొని పలచగా ఒత్తుకొని కాల్చుకోవడమే బాగా నెయ్యి వేసుకొని. సో, నాకైతే నాకు స్వీట్స్ అంటేనే ఫేవరెట్. అందులో బొబ్బట్లు చాలా ఇష్టం అనమాట. సో, ఎప్పుడు బయట ఎక్కువ కొనుక్కోము మేము బొబ్బట్లు. మాక్సిమం ఇంట్లో చేస్తూ ఉంటాను నేను. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా, ఇక్కడున్నా సరే చేసుకుంటాము. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నెయ్యి ఉంటది. అండ్ నా దగ్గర నెయ్యి ఎప్పుడూ పెట్టుకుంటాను నేను. ఒకవేళ నా దగ్గర అయిపోతే అమ్మ దగ్గర నుంచి తెచ్చుకుంటా కాబట్టి. సో, ఈజీగా బొబ్బట్లేసా. అండ్ నెక్స్ట్ ఈజీ చేసే స్వీట్ గులాబ్ జామున్ అనమాట. సో, అది కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. సో, అంత షుగర్ ఎక్కువేసి ఎందుకు అంత చేయడం అని చెప్పి కొంచెం తగ్గించి బొబ్బట్లు చేస్తున్నా అనమాట. సో, ఇదనమాట నేను పొద్దున్నుండి కష్టపడి చేసిన వంటలు. సో, ఫస్ట్ బ్రౌనీ. సో, దీనికి హ్యాపీ యానివర్సరీ కొనుక్కొని తెచ్చుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి బిర్యానీ అనమాట. చాలా సింపుల్‌గా టేస్ట్ సూపరొచ్చింది. అండ్ నెక్స్ట్ బొబ్బట్లు. అండ్ అలానే కాజు కర్రీలో కొంచెం సాల్ట్ తక్కువైంది కానీ చాలా బాగుంది కర్రీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్‌తో స్టార్టర్ అని చెప్పా కదా! సో, అది పన్నీర్ మెజెస్టిక్స్ అనమాట. సో, అది కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది మా హస్బెండ్‌కైతే. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.